నమస్తే. ఎలా ఉంది ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం అంటే? బాగుంది అంతా. ఓకే. అంటే ఏం బాగుంది ఈ ప్రభుత్వం వచ్చాకంటే? ఇప్పటికేం బాగుంది, ముందుకేమో తెలుదు. జగన్ వచ్చినప్పుడు ఏమో మరి ప్రభుత్వం మారచ్చు. ఆ, ఇప్పటికేమో ఇంత మాటం చూపిస్తున్నాడు. అదేలే. సో పథకాలు అందుతున్నాయా వాస్తవంగా ఈ ప్రభుత్వం వచ్చాక? అదే పథకాలు ఏమన్నా అందుతున్నాయా అంటున్నా. అందులో మాకు ఇంకా ఏం ఏమీ ఏమీ రాలేదు. రాలేదు. ఓకే. జగన్ గారు ఉన్నప్పుడు అన్నా అందా? అన్నారు. అప్పుడేమొచ్చాయి? ఇప్పుడు రాలేదు, ఏం రా. అప్పుడు 50,000 వచ్చినాయి. ఓకే. ఇప్పుడు ఏం లేవు. ఏంటి మరి జగన్ గారు ఉన్నప్పుడు బాగుందా, ఈ ప్రభుత్వం వచ్చా బాగుందా? జగన్ రావాలి మనకి. జగనే రావాలి. ఎందుకు జగనే రావాలి? అంటే మంచి చేశాడు కాబట్టి. ఇతను ఏం చేయడు. అన్ని మేము ఇస్తున్నాం అంటున్నారు కదా చంద్రబాబు గారు. ఏమి ఇస్తున్నాడు వాడు, అది లేదు. అదేలే. గెలుస్తారా జగన్ ఈసారి? వస్తాడు. అంత ప్రపంచం అంతా అంత జగన్మోహన్ రెడ్డి ఏ నమ్మకంతో చెప్తున్నారు గెలుస్తారని? ఏందంతా ప్రజలకి అట్లా కనసు ఉండదంట. అంటే మూడు పార్టీలు కలిసి మళ్ళీ వచ్చినా వస్తుంది. పవన్ కళ్యాణ్ ఉన్నారు ఈ పక్కన, ఏ పక్కకుండా ఈ పార్టీ అతనే వచ్చేది. జగన్ గారు గెలుస్తారనుకుంటున్నారు. ఏంటి చంద్రబాబు గారి గురించి మీ అభిప్రాయం ఏంటి, ముఖ్యమంత్రి గారి గురించి? ఏందో అతను ఏం చేస్తాడని చెప్పి 40 ఏళ్ళు జీతం అని అదిలే ఏం చేయలేదు అతనే. రాయలసీమలో ఎక్కడ మీరు? అక్కడే కర్నూలు జిల్లా. కర్నూలు. ఓకే. ఎలా ఉంది మొత్తంగా ఈ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం? అంత మట్టమే ఉండేది, ఏం లేదు అంతగా.